దేశంలోనే అరుదైన సూర్య దేవాలయం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. అయితే ప్రతి ఏటా జరిపేటటువంటి రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ఈ ఏడాది కూడా ముస్తాబైపోయి ఈ రోజుతోనే ఆ వేడుకలన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. 7 రోజుల పాటు కూడా ప్రభుత్వమే స్వయంగా ఈ వేడుకలను చేయడం ఇంకొక విశిష్టతను కూడా చెప్పుకోవచ్చు. ఇది 2వ సంవత్సరంగా కూడా కంటిన్యూ అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో అరసవల్లి సూర్య దేవాలయానికి సంబంధించినటువంటి ఈవో గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ ఏడాది ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, భక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రతి ఏటా కూడా రథసప్తమి అనేసరికి శ్రీకాకుళం జిల్లాలో చాలా ప్రత్యేకమైనది. లక్షల్లో భక్తులు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఈ సంవత్సరం ఆదివారం కూడా పడింది కాబట్టి ఇంకాస్త ప్రత్యేకతను కూడా మనం చెప్పుకోవచ్చు. సో భక్తులకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఓం నమో భగవతే సూర్యాయ నమః. మనకి మన దేశంలోనే కోనార్క్ తర్వాత సూర్యోదయం అరసవల్లిలో ఉండడం మనకి ఎంతో అదృష్టం. మన ఉత్తరాంధ్రలో కూడా అరుదైన టెంపుల్ మెయిన్ కాబట్టి మనకి ఈ మన 25/1/2026 తారీఖున ఆదివారం రావడం వలన మించుమించు 150,000 మంది భక్తులు దర్శనానికి వస్తామని అంచనా వేస్తున్నాం. దాని సరిపడా గతంలోనే మనకున్న క్యూ లైన్స్ కూడా కొంచెం పెంపుదల చేయడం జరిగింది. దగ్గరగా ఒక క్యూ లైన్స్ మొత్తం ఆల్ క్యూ లైన్స్ అంటే ఉచిత దర్శనం ఒకటి, ₹100 దర్శనం, అలాగే అభిషేక దర్శనం కానీ, ₹300 దర్శనం, ఇవన్నీ కూడా ఒక మనిషి నుంచుంటే 10,000 మంది వరకు ఆ ప్లేస్లో ఉండేలాగా స్లాట్ కూడా ఏర్పాటు చేసి పెట్టాము టైం టు టైం. అలాగే ఈ టికెట్స్ కూడా ₹300 కానీ, ₹100 కానీ తీసుకున్న దర్శనం వచ్చిన వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో కూడా అంటే డైరెక్ట్గా దేవస్థానం వచ్చి టికెట్ తీసుకోకుండా ఆన్లైన్లో టికెట్ తీసుకుని వచ్చి వెసులుబాటు కూడా ఇవాళ నుంచి మేము ఏర్పాటు చేసాం. వీళ్ళందరూ కూడా వస్తారు. మేము ఎక్కువ ఈ సంవత్సరం ఏంటంటే ఉచిత దర్శనం ఎక్కువ పెద్దపేట వేసాం. అంటే వాళ్ళకి 2 లైన్లు ఏర్పాటు చేసాం. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో లాస్ట్ వరకు 2 లైన్లు కూడా గతంలో ఒకటే ఉండేది, ఇప్పుడు 2 లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఎక్కువ మంది ఎక్కువసేపు అవసరమైతే 1 గంట 1 అవర్లో దర్శనం అయ్యేలాగా మేము ఈ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వచ్చే వాళ్ళకి చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళకి కానీ, వీళ్ళకి మిల్క్ కానీ, వాటర్ కానీ టైం టు టైం సప్లై చేస్తాం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అలాగా ఈ మెడికల్ కానీ కూడా మేము ఎప్పుడెప్పుడు చూస్తున్నాము. ఏ సమయం నుంచి దర్శనానికి అవైలబుల్? రాత్రి 12:05 గవర్నమెంట్ నిర్ణయించిన పట్టు వసతులు అధికారుల ద్వారా అయిన వెంటనే కొన్ని పూజలు ఉంటాయి. ఆ పూజలు అయిన తర్వాత 12:30 నుంచి మేము అట్లీస్ట్ స్టార్ట్ అయిపోతాయి. మర్నాడు రాత్రి 12 గంటల వరకు కంటిన్యూ చేస్తామండి. అది స్లాట్ వైడ్ కూడా అన్ని కూడా ఉంది. ఒక ఫ్రీ దర్శనం ఒకటి, ₹100 దర్శనం మాత్రం కంటిన్యూ అలాగ జరుగుతూ ఉంటుంది. మిగతా టికెట్ వరకు స్లాట్ వైడ్ వస్తామట. సో ఈ నేపథ్యంలో భక్తులు దాదాపు ఈ సంవత్సరం ఎంతమంది వచ్చేటటువంటి పరిస్థితి ఉందని అంచనా వేసి? అంటే మేము 150,000 వస్తారని అంచనా వేస్తున్నామా. అంటే ఆదివారం వచ్చింది కాబట్టి లాస్ట్ ఇయర్ దగ్గర 1 lakh అనుకున్నాం. ఈ సంవత్సరం 150,000 వస్తుంది. దర్శనాల కేటగిరీస్ని ఎలా డివైడ్ చేశారు? ఇప్పుడే చెప్పారు ఉచిత దర్శనాన్ని. విఐపి దర్శనాలకు సంబంధించినటువంటి కేటగిరీస్ అంటే ఇప్పుడు లాస్ట్ టైము విఐపి దర్శనం లోపల పెడతాం వలన ఈ వచ్చే లైన్లకి అడ్డుపడతాం, కొంచెం జనాలు ఆప్ చేయడం అది కొంచెం ఇబ్బంది అయ్యింది. విఐపి వచ్చేవాటికి మేము దాన్ని ప్రత్యేకించి వేరే ప్లేస్ ఉత్తరం వైపు నుంచి గుమ్మ నుంచి పంపించడం వలన వీళ్ళు ఎవరికి అడ్డు లేకుండా చేయడం వలన ఈ సంవత్సరం మాత్రం ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండదు, క్రిష్కాష్ అవడం ఉండదు. మధ్యలో కంటిన్యూ లైన్ దర్శనం అవ్వడానికి ఆస్కారం ఉందన్నమాట. సార్ పట్టు వస్త్రాలు ఎవరు సమర్పిస్తున్నారు ఈ సంవత్సరానికి? అంటే గవర్నమెంట్ జీవో ఇష్యూ చేస్తున్నామా. జీవో ఇష్యూ మాకు రేపు ఎల్లుండి వచ్చేస్తుంది. దాన్ని బట్టి చెప్తాం. చాలా మంది భక్తులతో పాటు విఐపీలు, సెలబ్రిటీస్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే అంత ప్రత్యేకమైన దేవాలయం కాబట్టి. సో ఈ సంవత్సరం ఎవరు హాజరవుతున్నారో ఆ లిస్ట్ ఏమైనా ఉంది? ఇంకా మాకు కన్ఫర్మ్ అవ్వలేదు. వస్తారు, చాలా మ్యాక్సిమం వస్తారు. ఎందుకంటే మొత్తం మేము అందరూ కూడా మ్యాక్సిమం అందరూ కూడా ఇన్విటేషన్ వెళ్ళినాయి. ఆల్ ఎమ్మెల్యేలకి, ఎంపీలు, మినిస్టర్లు అందరూ కూడా మేము ఇవ్వడం జరిగింది. అలాగే సెక్రటరీలో కూడా అధికారులు కూడా ఇవ్వడం జరిగింది. అలా అందరూ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మ్యాక్సిమం సూర్యుడు కాబట్టి, ఆరోగ్యం సంబంధించింది కాబట్టి వస్తారని మేము అంచనా వేస్తాం. అంటే మా వచ్చే భక్తులు మెయిన్ ఉచిత దర్శనం కానీ, ₹100 దర్శనం కానీ సాధారణ భక్తులకు మాత్రం పెద్దపేటకు జరగాలని ఆలోచనతో ఉన్నాం. వాళ్ళు ఈ పక్కన ప్రోటోకాల్ జరుగుతుంది, వీళ్ళ పక్కన వీళ్ళు దర్శనం మాత్రం బాగుతుంది మేము అంచనా వేస్తున్నాం. ఓకే, మనకి ఇక్కడ మెయిన్ సమస్య ఏంటి అంటే ఎక్కువ మంది వస్తారు కాబట్టి పార్కింగ్ కానీ లేదా వెహికల్స్ కానీ. సో వెహికల్స్ ఎక్కడి నుంచి ఆపేస్తున్నారు, ఎక్కడి నుంచి నడుచుకొని భక్తులు రావాలి? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ పరిధిలో ఉంటుంది. ఆల్రెడీ నిర్ణయం చేశారు, వాళ్ళు ప్లాన్ కూడా ఇచ్చేశారు. ఆ ప్రకారంగానే ఆ ప్లేస్లో ఉంటుంది తప్ప మాకు అది టెంపుల్ వరకు మేము చెప్పగలుగుతాం. సో 7 రోజుల పాటు జరుగుతుంది కాబట్టి సార్, ఈ 7 రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి? 7 days కాదండి, కొన్ని అన్వయన కారణం ద్వారా 23, 24, 25 మాత్రం మార్చడం జరిగింది. అందువల్ల 23 నుంచి మా కార్యక్రమం జరుగుతాయి అన్నమాట. 23 నుంచి సూర్య నమస్కారాలు మన వైదికంగా సూర్య నమస్కారాలు స్టార్ట్ చేస్తారు. తర్వాత 20 శౌర్య హోమం పెట్టడం. 25 దేవస్థానం దర్శనం అవుతుంది. పూల అలంకరణ డెకరేషన్ తోటి మనం
దర్శనం చేస్తాము. సో చూస్తున్నారు కదా, ఎవరైతే భక్తులు ఉన్నారో ఈ సంవత్సరం మాత్రం సాధారణ భక్తులకే పెద్దపీట వేసినట్టుగా ఇవ్వగారు అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం భక్తులందరూ కూడా విఐపి దర్శనాలు కానీ లేదా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉచిత దర్శనాలు మాత్రం ఎక్కడా బ్రేక్ లేకుండా ఆగకుండా జరిగే విధంగా చెప్తున్నారు. అంతేకాకుండా వచ్చిన భక్తులకి నీళ్లు కానివ్వండి లేదా మజ్జిగ ప్యాకెట్లు కానివ్వండి, పులిహోర ఇట్లా ఏవైనా చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ కూడా క్యూ లైన్స్లో అన్ని అందుబాటులో ఉండే విధంగా చర్యలు అయితే తీసుకోవడం జరిగింది అని చెప్తున్నారు. అయితే 3 రోజుల పాటు కూడా సూర్య భగవానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కూడా యథావిధిగానే జరుగుతాయి అని చెప్తున్నారు. దీంతోపాటు చాలామంది విఐపీలు సెలబ్రిటీలకు కూడా ఆహ్వానం ఇచ్చారు కాబట్టి వారు కూడా వచ్చే పరిస్థితి ఉంది. సో వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అటు వాళ్ళని అదేవిధంగా ఇటు సాధారణ భక్తులకి కూడా ఈక్వల్గా ప్రయారిటీ ఇస్తూ ఈసారి అయితే ప్లాన్ మొత్తం వేయడం అయితే జరిగిందని చెప్తున్నారు. ముఖ్యంగా పార్కింగ్స్ కూడా ఇప్పటికే కేటాయించారు కాబట్టి వచ్చిన భక్తులందరూ కూడా వారి పార్కింగ్ ఏరియాస్లో వెహికల్స్ పెట్టేసి అక్కడి నుంచి నడిచి రావడం వలన చాలా వరకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుందని కూడా ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి పోలీస్ శాఖ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఈ సంవత్సరం 150,000 మందికి పైగా భక్తులు ఈ సూర్యోదయం సంబంధించి రథసప్తమి వేడుకల్లో పాల్గొనడం అయితే జరుగుతుందని చెప్తున్నారు.